రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కకు మళ్లించారు. రెండవది మళ్లించిన ఆదాయాన్ని చూపించి వీళ్ళు మళ్ళా ఒక కార్పొరేషన్లో 13,000 కోట్లు, ఇంకొక కార్పొరేషన్లో 14,000 కోట్లు, మొత్తం 50,000 కోట్లకి వాళ్ళు ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇది తప్పు, సరైనటువంటి విధానం కాదు అని నేను గవర్నర్ గారిని కలిసిన తర్వాత దీని మీద చర్చ మొదలైంది అధ్యక్ష. ఇదంతా కూడా చాలా రహస్యంగా జరిగింది అధ్యక్ష. ఎక్కడ శాసనసభ ముందు పెట్టడం కానీ, క్యాబినెట్ ముందు పెట్టడం కానీ, క్యాబినెట్ సహచరులకు కూడా తెలుసని నేను అనుకోను అధ్యక్ష. క్యాబినెట్ ముందు పెట్టడం కానీ, ఎవరు చేశారు, ఎట్లా నడిచింది అనేటువంటిది ఏదో ఆ రోజు మాకున్నటువంటి సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం డిగ్ చేసిన తర్వాత ఎంత లోతుకి వెళ్ళిందంటే అధ్యక్ష, బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక, మీరు వినలేదనుకుంటా, వాకౌట్ చేశారనుకుంటా, బడ్జెట్ లో వాకౌట్ చేశారు కదా. సభ్యుడి ప్రశ్న కూడా సమాధానం, సభ్యుడి ప్రశ్నకు ఏం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? భయపడుతున్నారు మీరు. వాస్తవాలు వినడానికి ఓపుకుండాలండి. మంత్రి గారు సార్, సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక అధ్యక్ష, అప్పులు ఎప్పుడు అడుగుతారు అధ్యక్ష? చేయబదులు ఇస్తారు, తర్వాత ప్రామిసరీ నోట్ రాసుకుంటారు, నమ్మకపోతే ఆస్తులు తాకట్టు పెడతారు. మీరు ఆస్తులు తాకట్టు పెట్టాలి అని షరతును పెట్టారు అధ్యక్ష. చివరి నిమిషం ఆస్తులు తాకట్లు పెట్టారు అధ్యక్ష. ఆ లిస్టు సభ ముందు ఆల్రెడీ పెట్టాము. ఆఖరికి వాళ్ళు అడిగారు, మీరు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు, మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష? గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి అధ్యక్ష. గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు, గవర్నర్ మీద కేసులు వేయటానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది, దాన్ని తొలగించండి అని అంటే వీళ్ళు జీవోతో భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణని గవర్నర్ తొలగించారు అధ్యక్ష. తొలగిస్తే నేను వెళ్ళి గవర్నర్ గారికి చెప్పితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి కావాలంటే డాక్యుమెంట్స్ పెడతాను అధ్యక్ష, మందిస్తే ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులన్నింటినీ పిలిచి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. రెండు కార్పొరేషన్లను ఉపయోగించి ఈ రాష్ట్ర శాసనసభకు రావాల్సినటువంటి సార్ ఓపిక ఉండాలి సార్, ఓపిక ఉండాలి. చేసిన తప్పులు అట్లా ఉన్నప్పుడు ప్రజలకు తెలియాలి. రాష్ట్ర ప్రజలకి రెండు కార్పొరేషన్లను ఉపయోగించి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు. మూడవ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్. ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అనంటే, రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయో మొత్తం చూశారు అధ్యక్ష. డిపాజిట్లు, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు సమాధానం ఎందుకు భయం సార్? ఐ కెనాట్ బి బ్రీఫ్ సార్. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి బ్రీఫ్ అధ్యక్ష. మీరు దయచేసి నన్ను అనుమతించాలి. రాష్ట్ర ప్రజలకి ఇది శాసన కూర్చోండి, దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ మంత్రి గారు. శాసన మండలి ఔన్నత్యానికి సంబంధించింది అధ్యక్ష. శాసన మండలి శాసనసభ ఎందుకోసం పెట్టారో, శాసనసభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అధ్యక్ష? ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి అధ్యక్ష? ఏ సొమ్ముకు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష? వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్లు వస్తాయండి అధ్యక్ష, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆ రోజు చెప్పాం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అది కరెక్ట్ అని చెప్పి నిబంధనల్ని మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. వినే ఒప్పుకున్నాను అధ్యక్ష. కూర్చోండి. ఎల్ఓపి గారు
ఎల్ఓపి గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి, ఎల్ఓపి గారు మాట్లాడండి. ప్లీజ్ కూర్చోండి, అధ్యక్ష ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ దయచేసి కాంట్రవర్సీ చేయకండి, దయచేసి ప్లీజ్ 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 సిడౌన్. అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి, రామారావు గారు కూర్చోండి, రామారావు శ్రీకాంత్ గారు కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష